అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టేస్టీ ఫిష్ ఫ్రై చేపల వేపుడు ప్రిపేర్ చేశానండి. ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ఇప్పుడే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక ప్లేట్ తీసుకుని ఇప్పుడు థిక్ బ్యాటర్ కోసం మనం ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఆ ప్లేట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. బ్యాటర్ కోసం ప్రిపేర్ చేస్తున్నాం మనం. 1 టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్. క్రిస్పీగా కావాలంటే 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. మీకు ఇష్టం లేకపోతే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నానండి. 1/2 టేబుల్ స్పూన్. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. 1 టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి. మనం ఏ ఆయిల్ యూస్ చేస్తే అది ఆయిల్ వేసుకోవాలి. ఒక చెక్క నిమ్మకాయ ఒక చెక్క హాఫ్ కట్ చేసి హాఫ్ని గింజలు లేకుండా చక్కగా పిండుకొని కొంచెం వాటర్ 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుని థిక్ బ్యాటర్ లాగా మనం ఇదంతా కలుపుకోవాలి. చేతితో చక్కగా ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలి. చూపిస్తాను. ఈ విధంగా కలుపుకొని థిక్ బ్యాటర్ మనకి ఈ బ్యాటర్ ముక్క కోట్ అవ్వాలి కదండి, అందుకనే ఇలా అనేది కలుపుకొని ఇప్పుడు ఫిష్ ముక్కలను తీసుకొద్దాం. శుభ్రంగా 3-4 టైమ్స్ సాల్ట్ పసుపు వేసి వాష్ చేసి పెట్టుకున్న పీసెస్ తీసుకొచ్చి ఈ బ్యాటర్ని ఫిష్ ముక్కలకి అంతా కూడా పట్టించండి, అప్లై చేసుకోవాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా చక్కగా నీట్గా కోట్ చేసేసుకోండి మొత్తం అంతా ముక్కలకి. మన దగ్గర ఎన్ని పీసెస్ అయితే మనం ఫ్రై చేసుకోబోతున్నామో అన్ని పీసెస్కి మనం శుభ్రంగా ఈ మసాలా అనేది ముక్కలకు పట్టించేయాలి. నేను ఒక 3 పీసెస్కి మాత్రమే చేస్తున్నాను. మొత్తం అంతా కూడా అప్లై చేసేసుకుందాం. ఈ ఫిష్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి. షాలో ఫ్రై చేస్తాం, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అందరూ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలాగా అప్లై చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పీసెస్ని తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెడితే చక్కగా మసాలా అంతా కూడా ముక్కకు పడుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వీటిని ఫ్రోజన్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకొని ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రోజన్ అయిన ముక్కల్ని తీసుకొచ్చి ఒక ప్యాన్ పెట్టుకోండి. ఒక ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయినాక ఈ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుందాం అందులో. ఇదిగోండి ఆయిల్ అనేది హీట్ అయింది చూసారా. ఇప్పుడు ఒక్కొక్క ముక్కని మనం ప్యాన్లో వేసేసుకుందాం. దూరంగా చక్కగా దగ్గర కాకుండా దూరంగా గ్యాప్ ఉంటే కొంచెం ఈజీగా మనం టర్న్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇదిగోండి ఫ్రై అవ్వడానికి రెడీగా ఉంది కదా. మూత పెట్టుకుంటే ముక్క లోపల వరకు వెళ్ళి మగ్గుతుంది, చక్కగా ఫ్రై అవుతుంది, ఉడుకుతుంది. ఇప్పుడు 5 మినిట్స్ మూత పెట్టుకుంటే సిమ్లో పెట్టుకొని సరిపోద్దండి. ఇదిగోండి ఈ విధంగా అయింది. నెక్స్ట్ తర్వాత తిప్పుకోవాలండి. ఇప్పుడు ముక్కను అనేది టర్న్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు కూడా టర్న్ చేసేసుకుంటే 5 మినిట్స్లో ఈ ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. టర్న్ చేసుకుని మూత పెట్టుకుంటే 5 మినిట్స్లో రెడీ అయిపోయింది. చూసారా, రెడీ అయిపోయింది. ఇది అసలు ఆయిల్ పీల్చుకోలేదు. పేపర్ వేసిన ప్లేట్లో మనం ఈ ఫ్రై ముక్కల్ని వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే పీల్చేసుకుంటుందండి. చక్కగా మనం సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో కూడా తీసేసుకుందాం. ఇదిగోండి టేస్టీ ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు అందరూ కూడా ట్రై చేయండి. తక్కువ ఆయిల్తో చక్కగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.